సహోదరులారా గమనించండి, మనం బతుకున్నంత కాలం బతుకుంటాము, కానీ మనం సమాజంలో ఉన్నాము అంటే ఏదో ఒక మంచి పని చేయడానికే మనం ఉండాలి. కానీ మనిషి జీవితంలో బతికున్నంతసేపు మాత్రమే మనిషి అంటారు. మనుషులు ప్రాణం పోయిన తర్వాత శవము అంటారు, అంతే కదా? రైట్. చూడండి, నేను ఉదాహరణ ఏంటిది అంటే ఒక 100 బల్బులు, ఒక 100 వోల్టేజ్ బల్బు కావచ్చు, కరెంటు బల్బులు 60 వోల్టేజ్ బల్బు కావచ్చు, 20 వోల్టేజ్ బల్బు కావచ్చు. అన్ని బల్బులు, ఆ బల్బులు కనుక ఆ యొక్క బుగ్గలన్నీ వెలిగినప్పుడు కాంతి ఇస్తాయి. వాటి వోల్టేజ్ని బట్టి, వాటి హోదాను బట్టి కాంతినిస్తాయి. వాటి వోల్టేజ్ని బట్టి కాంతినిస్తాయి. కానీ కరెంటు పోయిన తర్వాత చూడండి, అన్నీ ఒకేలా కనపడతాయి. అందుకే మనలో జీవం ఉన్నంతసేపు ఏ హోదాలు ఉంటామో ఆ హోదాను అహంతో మాట్లాడుతాను, నేను ఒక కలెక్టర్ను, లేదా నేను ఒక ఉద్యోగిని, నేను ఒక ఆస్తిపరుడను అని. కానీ ఆస్తి, ఆ ఉద్యోగం ఒక 60 ఏళ్ళ తర్వాత నేను విడిచిపెడుతుంది. నువ్వు నార్మల్ ప్రజల్లో కలవాల్సిందే. 100 ఎకరాలు కొంతకాలమే ఉంటాయి నీకు. నీలో ఔషధం తర్వాత నువ్వు ఉన్నవాడవైనా లేనివాడివైనా అదే స్థాయిలో పడి ఉంటావని గమనించాలి. అహం ఉన్న వరకు చెప్తున్నాను నేను. నేను ఇది ఉన్నది, నాకు ఆస్తి ఉంది అని ఫీల్ అయ్యే వరకు చెప్తున్నాను నేను. ఉద్యోగం ఉందని ఫీల్ అయ్యే వరకు చెప్తున్నాను నేను. దయచేసి అలాంటి ఫీల్ అయితే ఒకవేళ మానుకోండి మీరు. ఎందుకు అంటే మన జీవితం కూడా కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఆ జీవి ఉన్నంతసేపు నీవు నీ యొక్క అహం ఉన్నంతసేపు ఆ బండ మీద తిరుగుతావు. నీలో జీవం ఉన్నంతసేపు తిరుగుతావు. నీలో జీవం పోయిన తర్వాత అదే నేలన పడాలి, అదే బొంద పెట్టాలి. భూమి లేనివాడు కూడా, ఆస్తి లేనివారు, డబ్బు లేనివారు, ఉద్యోగం లేనివారు కూడా వాళ్ళ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత అదే భూమిలో పెట్టాలి, అదే కాలబెట్టాలి. కానీ ఉద్యోగం ఉన్నంత మాత్రాన లేని వారిని చులకన చూడకూడదు. ఆస్తి ఉన్నంత మాత్రాన లేని వారిని చులకనగా చూడకూడదు. 10 మంది వెనకాల సపోర్ట్ ఉన్నంత మాత్రాన ఒంటరిగా ఉన్నావా కదా అని చెప్పి ఒంటరిగా ఉన్న వారిని బెదిరించడం, వదిలించడం అలాంటివి చేయకూడదు. అది మంచిది కాదు. ఎందుకంటే ప్రాణం ఉన్నంతసేపే కదా మనం బతికేది. ఆ ప్రాణం పోయిన తర్వాత ఎవరైనా బొందరగడ్డ చేరాల్సిందే. అది అందరూ గమనించాలి.